దేవుడు జయిస్తే నీ మనసు, నీ తలంపులు సవ్యంగా ఉంటాయి. ప్రభువు మనసెరిగి ఆయనకు బోధింపగలవాడెవడు? మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారం. అవును, క్రీస్తు మనస్సు గలవారే జయిస్తారు. అనగా యేసు తలంపులే మనం తలంచాలి, యేసు భావాలే మన భావాలు. కాని మన మనస్సు యేసు మనస్సును వ్యతిరేకిస్తుంది. శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధం. క్రీస్తు కేంద్రితమైన మనస్సుకు వ్యతిరేకం స్వార్థ కేంద్రితమైన మనస్సు. స్వార్థం సిలువ వేయబడాలి. అప్పుడే పరిశుద్ధాత్మ నిన్ను లోబరుచుకొని నిన్ను నడిపించటం జరుగుతుంది. శరీర సంబంధమైన దానిని చెరపట్టి ప్రభువుకు అప్పగించాలి. క్రీస్తు కేంద్రితమైన మనస్సు సృజనాత్మకమైనది. మనస్సు మీద పరిశుద్ధాత్మ ప్రభావం, ఆధిపత్యం ఉండాలి. సామెతలు 25:28 ప్రాకారము లేక పాడైన పురము ఎంతో, తన మనస్సును అణుచుకోలేనివాడు అంతే. అనగా మనస్సును లోబరుచుకొని దానిని ప్రభువు వశం చెయ్యాలి. మానసికంగా మనము పరలోక పౌరులమై జీవించాలి. పరలోకపు తాళపు చెవిని ప్రభువు మనకిచ్చాడు. పరలోకమందలి విషయాలే మన మనస్సుల్లో ఉండాలి. మనసు మారి నూతనమై దినదినము రూపాంతరం చెందుతూ ఉండాలి. యేసు రూపానికి మనం మారుతూ ఉండాలి. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. 2 కొరింథీ 11:1-3 వరకు. దేవాసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి, అనగా క్రీస్తుకు సమర్పించవలెనని మిమ్ములను ప్రదానం చేశాను. గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచినట్లు మీ మనస్సులు చెరుపబడి క్రీస్తు ఎడల ఉన్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతాయేమో అని భయపడుతున్నాను అన్నాడు భక్త పౌలు. ఆత్మానుసారమైన మనస్సు యేసునందు కేంద్రీకరించబడి ఉంటుంది. యేసు నిన్ను తృప్తిపరుస్తాడు. లోకము ఏమాత్రమూ నిన్ను ఆకర్షించదు. మన మనస్సు, బుద్ధి, అనుభవం, చిత్తము, ఊహ ఇవన్నీ మన వ్యక్తిత్వంలో భాగాలే. మన ఉద్రేకాలకు, మన చిత్తమునకు మూలమేదో తెలుసుకోవాలి. సైతానును, అపవాదిని ఎదిరించాలి. సైతాను నీ సృజనాత్మక ఆలోచనలను పాడు చేస్తాడు, నిన్ను అణగదొక్కుతాడు. ప్రభువుకు నీ విలువ ఎంతో తెలుసు. ఆయన నిన్ను ఉద్ధరిస్తాడు. ఆయన చెప్పింది ఏదైనా అది చెయ్యడానికి ఆయనే శక్తి ప్రసాదిస్తాడు. పరిస్థితుల స్వరం వినవద్దు, ప్రభువు స్వరం విను. ఆత్మతో ఏకీభవించు, పరిస్థితులతో కాదు. మన మిత్రులకు దేవుణ్ణి పరిమితం చేయకూడదు. అవిశ్వాసం, తిరుగుబాటు, అవిధేయత మూలకంగా దేవుని పని కుంటుపడుతుంది. నీకు విజయం కలగాలని, అభివృద్ధి నీకు ప్రాప్తించాలని దేవుని ఆశయం. యేసు చెప్పాడు కాబట్టి పేతురు వలవేశాడు. యేసు చెప్పింది పరిస్థితులకు, సామాన్య జ్ఞానానికి విరుద్ధంగా ధ్వనించవచ్చు. అయినా అది ప్రభువు మాట. లోతుకు వెళ్లి వలవెయ్యి. పేతురు అలాగే చేశాడు. వారి వలలు చేపలతో నిండిపోయాయి. ప్రియ శ్రోతలు, వింటున్నారా? పరలోకమందు 4 జీవులు మానక రాత్రింబగళ్లు చెబుతూ ఉంటారు. భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే సర్వాధికారి దేవుడు అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. అహర్నిశలు దేవునికి వారు కృతజ్ఞతాస్తుతులు చెబుతూనే ఉంటారు. మనము క్రీస్తును బట్టి దేవదూతల కంటే శ్రేష్ఠులం. 1 కొరింథీ 6:3 మనము దేవదూతలకు తీర్పు తీరుస్తాము. దేవదూతలకు పరలోక స్వాస్థ్యముందా? లేదు, అది మనకుంది. హెబ్రీ పత్రిక 1:14 అంటోంది, దేవదూతలు రక్షణ స్వాస్థ్యమును పొందిన మనకు పరిచారకులు. దేవదూతల కంటే మనము గొప్ప అన్నప్పుడు వారికంటే మనం ఇంకా ఎక్కువగా దేవుణ్ణి స్తుతించాలి గదా. కీర్తనలు 107,
8 ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు సమర్పించెదరుగాక. 117 కీర్తన 1 యెహోవా కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది, ఆయన విశ్వాస్యత అనగా విశ్వసనీయత నిరంతరము నిలిచే ఉంటుంది. కాబట్టి సమస్త అన్యజనులారా యెహోవాను స్తుతించండి. మరో మాట, దావీదు దేవుని హృదయానుసారి అయిన మనిషి, దేవునికి ఎంతో సన్నిహితుడు. అతనికి స్తుతి కళ బాగా తెలుసు. అపొస్తల కార్యములు 13:22 దేవుడన్నాడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొన్నాను. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశ్యములన్నీ నెరవేరుస్తాడు. ప్రియ శ్రోత, దేవుడు నీ తప్పులు ఎత్తి చూపినప్పుడు దేవుని మాటతో నీవు ఏకీభవించాలి. అవును ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని అడుగు. దేవుణ్ణి స్తుతించు. ప్రకటన 5:8 8:3-4 24 పెద్దల చేతిలో సువర్ణ పాత్రలు. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి పైకి లేచి దేవుని సన్నిధిని చేరింది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. 34 కీర్తన 2-3 యెహోవాను బట్టి నేను ఆనందిస్తున్నాను, దీనులు దానిని విని సంతోషిస్తారు. నాతో కూడి యెహోవాను ఘనపరచండి. మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్పచేతాము. శ్రోతలు రండి, ఒక క్షణం తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాము. కృపాసత్య సంపూర్ణుడవైన మా పరమతండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రభు, నీ వాగ్దానములు మాలో నెరవేరడానికి మాకు విధేయత గల మనస్సు దయచెయ్యి. మా హృదయాలను ప్రేమతో నింపు స్వామి. అల్పమైన వాటిపై మా మనస్సు నిలిచి ఉండకుండా చెయ్యి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నీ ప్రేమను మాలో కృమ్మరించు. మేము మార్చగలిగినది మార్చడానికి సాహసము దయచేయి. ప్రభు, దీన మనస్సు మాకు అనుగ్రహించు. మా దేశమందలి సంఘములను బలపరచు తండ్రి. అవివాహితుల కోసం ప్రార్థిస్తున్నాము. ఆర్థిక పరిస్థితులను బట్టి మనశ్శాంతిని కోల్పోయిన వారిని మీ కృపాసనము వద్దకు తెస్తున్నాము. నిరుద్యోగుల కొరకై ప్రార్థిస్తున్నాము. దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను ఆశీర్వదించండి. అధికారులను దీవించండి. ప్రజలకు సేవ చేసే సాంఘిక కార్యకర్తలను ఆశీర్వదించండి. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకు సమృద్ధిగా అనుగ్రహించుమని, మమ్ములను వాక్యముతో వెలిగించుమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శ్రోతలు, ఈరోజు మన పాఠం ఆదికాండం 45 నుండి 46 27 వరకు. సావధానంగా వినండి. యోసేపు ఈజిప్టులో ఫరో తర్వాత అంతటి వాడయ్యాడు. దేవుడు యోసేపును ఎంతో హెచ్చించాడు, ఆశీర్వదించాడు. యోసేపు తన సహోదరులతో మాట్లాడుతూ అన్నాడు, మీరు త్వరగా నా తండ్రి వద్దకు వెళ్లి చెప్పండి, ఆయన కుమారుడైన యోసేపు మాటగా చెప్పండి. దేవుడు నన్ను ఈజిప్టు దేశమంతటికీ ప్రభువుగా నియమించాడు. నా వద్దకు రా, అక్కడుండొద్దు. నీవు గోషేను దేశమందు నివసిస్తావు. నీవు, నీ పిల్లలు, నీ పిల్లల పిల్లలు, నీ గొర్రెల మందలు, నీ పశువులు, నీకు కలిగినది యావత్తు నాకు సమీపంగా ఉండాలి. ఇంకా 5 కరువు సంవత్సరాలొస్తాయి. నీకు, నీ ఇంటివారికి, నీకు కలిగినదంతటికీ పేదరికం రాకుండా నిన్ను పోషిస్తాను. ఇది నా హామీ అని నా మాటగా చెప్పండి. ఆ సమయంలో యాకోబు గనక కనానును విడిచిపెట్టి ఈజిప్టుకు వచ్చి ఉండకపోతే కరువు సమయంలో వారంతా హతమైపోయి ఉండేవారే. వారిని గోషేనుకు రప్పించుకోవాలని యోసేపు ఆశిస్తున్నాడు.
గోషేను ప్రాంతం ఈజిప్టు దేశమంతటిలోకి ఎంతో మంచిది. ఇక్కడి నుంచే ఇశ్రాయేలు ఒక జాతిగా ఆవిర్భవించింది. ప్రపంచంలోని ఇతర జాతులతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా గోషేను ప్రాంతం ఏర్పడి ఉన్నది. యోసేపు సహోదరులు కూడా కనాను ప్రాంతం వదిలి రావడం ఉత్తరోత్తర వారికెంతో క్షేమం చేకూర్చింది. గనుక యాకోబు కుటుంబమంతా పిల్లా జల్లాతో సహా ఈజిప్టుకు రావడం దేవుని చిత్తం. యోసేపు అన్నాడు, ఇదిగో మీతో మాట్లాడుతున్నది నా నోరే అని. మీ కన్నులు నా తమ్ముడైన బెన్యామీను కన్నులు చూస్తున్నాయి. వారంతా అలా కళ్ళు అప్పగించి చూస్తున్నారు, ఏమీ మాట్లాడలేకపోతున్నారు. యోసేపు మాట్లాడుతూ ఉంటే అతని నోటికేసి ఊరికే చూస్తున్నారు. తమను తామే నమ్మలేకపోతున్నారు. అందుకే యోసేపు అంటున్నాడు, మాట్లాడుతున్నది నేనే, నా నోరే. యోసేపు ఇంకా మాట్లాడాడు, ఈజిప్టులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తూ నా తండ్రికి తెలియచేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండి. యోసేపు తన సహోదరులకు ఈ మాటలు చెప్పి తన తమ్ముడైన బెన్యామీను మెడ మీద పడి ఏడ్చాడు. బెన్యామీను కూడా యోసేపు మెడ మీద పడి ఏడ్చాడు. యోసేపు తన సహోదరులందర్నీ ముద్దు పెట్టుకొని వారి మీద పడి ఏడ్చిన తరువాత అతని సహోదరులు అతనితో మాట్లాడారు. యోసేపు సహోదరులు నిశ్చేష్టులైపోయారు. ఆ తరువాత తమను తాము తమాయించుకొని మాట్లాడుతున్నారు. ఇంతలోకే ఈ వార్త చుట్టుప్రక్కల వ్యాపించింది. యోసేపు యొక్క సహోదరులు వచ్చారు అన్న సమాచారం ఫరో ఇంటిలో వినబడింది. అది ఫరోకు అతని సేవకులకు ఇష్టమనిపించింది. ఫరో యోసేపుతో అన్నాడు, నీవు నీ సహోదరులను చూచి ఈ మాటలు చెప్పాలి. మీరు ఏమి చేస్తారంటే, మీ పశువుల మీద బరువులు కట్టి కనాను దేశానికి వెళ్లి మీ తండ్రిని మీ ఇంటివారిని వెంటబెట్టుకొని నా వద్దకు రండి. ఈజిప్టు దేశమందలి మంచి వస్తువులను మీకిస్తాను. ఈ దేశము యొక్క సారాన్ని మీరనుభవిస్తారు. ఇది మా ఆజ్ఞ. ఆ ప్రకారం చెయ్యండి. మీ పిల్లల కోసం, మీ భార్యల కోసం ఈజిప్టులో నుండి బండ్లు తీసుకుపోండి. మీ తండ్రిని వెంటబెట్టుకుని రండి. ఈజిప్టు దేశమంతటిలో ఉన్న మంచి వస్తువులు మీవే. కనుక మీరు అక్కడి నుండి సామగ్రి తెచ్చుకోవద్దు, దాన్ని లక్ష్యపెట్టవద్దు. ఇశ్రాయేలు అనే యాకోబు కుమారులు అలాగే చేశారు. యాకోబుకే ఇశ్రాయేలు అనే మరో పేరుంది. అతని కుమారులు 11 కనాను నుండి వచ్చారట. వారు యోసేపు సోదరులు. ఈ వార్త విని ఫరో ఎంతో సంతోషించాడు. కారణం మనకు తెలుసు. ఫరో హైక్సోస్ వంశస్థుడు. యోసేపు కుటుంబానికి ఫరో వంశానికి సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డాయి. అందుచేత ఫరో ఈజిప్టు వారిని నమ్మలేకపోతున్నాడు. అంతకంటే హీబ్రూ ప్రజలే మేలు అని అతని ఉద్దేశ్యం. యోసేపు బంధువులు బలగము వస్తున్నారంటే ఫరోకు సంతోషం కలిగింది. వారి ప్రయాణానికి బండ్లు కూడా సరఫరా చేస్తానంటున్నాడు. కనానులో ఇలాంటి బండ్లు లేవు. ఈజిప్టు దేశంలో బండ్లు, రథాలు ఎన్నో ఉన్నాయి. మీరు కనాను నుంచి ఏమీ తెచ్చుకోవద్దు, మీకు కావలసినవన్నీ ఇక్కడే దొరుకుతాయి అంటున్నాడు ఫరో. యోసేపు ఫరో మాట చొప్పున వారికి బండ్లు ఇప్పించాడు. మార్గములో వారికి కావలసినంత ఆహారం ఇప్పించాడు. వారికి 2 జతల బట్టలిచ్చాడు. బెన్యామీనుకు 300 తులాల వెండి, 5 జతల బట్టలు పెట్టాడు. తన తండ్రి కోసం మంచి భారవాహక పశువులైన గాడిదలను, దారిలో వారికి కావలసినంత ఆహారము, ఇతర ధాన్యం, తినుబండారాలు, వీటిని మోయడానికి 10 ఆడుగాడిదలు పంపాడు. యోసేపు తన సోదరులను సాగనంపుతూ వారు బయలుదేరుతూ ఉండగా, మార్గమందు మీరు కలహించుకోవద్దు అని హెచ్చరిక చేశాడు. వారు ఈజిప్టు నుండి బయలుదేరి కనాను దేశానికి తన తండ్రి అయిన యాకోబు వద్దకు వచ్చి, యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడని, ఈజిప్టు దేశమునంతా ఏలుతున్నాడని తెలియచేశారు. అయితే యాకోబు వారి మాట నమ్మలేదు. ఇది విని అతడు నిశ్చేష్టుడైపోయాడు.
అప్పుడు వారు యోసేపు చెప్పిందంతా తండ్రికి పూసగుచ్చినట్లు చెప్పారు. తనను తీసుకువెళ్లడానికి యోసేపు పంపిన బండ్లను చూచినప్పుడు వారి తండ్రి అయిన యాకోబు ప్రాణం తెప్పరిల్లింది. ఎలాగైతేనేమి యాకోబు ఈ వాస్తవ గాథను నమ్మాడు, ఉత్సాహాన్ని కనపరిచాడు. ఆదికాండం 45:28 అప్పుడు ఇశ్రాయేలు అనే యాకోబు అనుకున్నాడు, ఇంతే చాలు, నా కుమారుడైన యోసేపు ఇంకా బ్రతికే ఉన్నాడు. నేను చావకమునిపే వెళ్లి నా కుమారుణ్ణి చూచుకుంటాను. సోదరీ సోదరులారా, చూచారా యోసేపు కథలో ఎన్ని విచిత్రమైన సంఘటనలు జరిగాయో? దీన్ని గమనిస్తూ ఉంటే మనకెంతో ఆశ్చర్యం కలగక మానదు. యోసేపును చూడాలనే ఆశ యాకోబుకు ధైర్యమిచ్చింది. ఈజిప్టుకు ప్రయాణానికి సిద్ధపడ్డాడు. అతనికి ఈజిప్టులో ఉండిపోతామనే ఆలోచన లేదు. కొడుకును చూచుకొని అక్కడ కొన్నాళ్లుండి కరువు పోయిన తరువాత తిరిగి వచ్చేద్దామనుకున్నాడు. కాని అలా రాలేకపోయాడు. చివరికి తన అంత్యక్రియలకు కనానుకు తేబడ్డాడు. యాకోబు ఈజిప్టులోనే చనిపోయాడు. అతని కుటుంబమంతా ఈజిప్టులో ఉన్నప్పటికీ యాకోబును కనానులోనే భూస్థాపన చేశారు. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది. ఇప్పుడు 46వ అధ్యాయంలోకి వద్దాము. మా శ్రోతలు గమనించాలి, యాకోబు అర్ధమనస్సుతోనే ఈజిప్టుకు వెళ్లాడు. తాత్కాలికంగా అక్కడ ఉందామనుకొన్నాడు. అయితే అబ్రహాము ఈజిప్టులో ఉండకూడదని దేవుడు ఆజ్ఞాపించాడు. అబ్రహాముకు ఈజిప్టులో సమస్యలెదురయ్యాయి. అలాగే ఇస్సాకుకు కూడా ఈజిప్టులో చిక్కులు వచ్చాయి. ఇప్పుడు యాకోబు ఈజిప్టుకు వెళ్లడమా మానడమా? కుమారుడు రమ్మంటున్నాడు, ఫరో రమ్మంటున్నాడు, కాని దేవుడు వెళ్లమనాలి గదా. సరే, యాకోబు బయలుదేరాడు. ఆదికాండం 46వ అధ్యాయం 1వ వచనం నుండి వినండి. అప్పుడు ఇశ్రాయేలు అనే యాకోబు తనకు కలిగినదంతా తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులనర్పించాడు. ఇక్కడ యాకోబు చేసిన పని చూడండి. తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. యాకోబు తన స్వస్థలం విడిచి హారానుకు వచ్చి బేతేలు వద్ద ఆగాడు. అక్కడ యాకోబు ఏమి చూచాడు? దేవుని కోసం అన్వేషిస్తున్నాడా? లేదు, తాను దేవుని వద్ద నుండి పారిపోతున్నాడు. అతడు దేవుని కోసం చూడడం లేదు. దేవుడు తనను నడిపించాలని కోరటం లేదు. యాకోబు ప్రయాణానికి అబ్రాహాము దాసుడైన ఎలియాజరు ప్రయాణానికి ఎంతో వ్యత్యాసముంది. దమస్కు ఎలియాజరు దేవుని నడుపుదల లేకుండా ఒక్క అడుగు కూడా వేయడు. అప్పుడు యాకోబుకైతే దేవుని నడుపుదల అవసరమని, తనకు దేవుడు కావాలి అనే అవగాహన అతనికి కలగడానికి ఎంతో కాలం పట్టింది. ఈ రోజున కూడా చాలామంది క్రైస్తవులు దేవుని నడుపుదల లేకుండా వారమంతా జీవిస్తుంటారు. వీరి కార్యక్రమాలను దేవుడు కాదు, వీరే నిర్వహించుకుంటారు. ఆదివారం మటుకు గుడికి వస్తారు. అంతా దేవుని చిత్తం అంటారు. గుడిలో ఉన్నంతసేపు అంతవరకే దేవుని చిత్తమైనట్లు తిరిగి ఇంటికి వెళుతూ దేవునికి వీడ్కోలు చెప్తారు. సోమవారం మొదలుకొని మళ్లీ ఆదివారం వరకు వారికి దేవునితో నిమిత్తం లేదు. ఇక్కడ యాకోబున్నాడు చూడండి. ఇంతవరకు దేవుని నడుపుదలకు 100కి 100 లోబడలేదు. కాని ఇప్పుడు బెయేర్షెబాకు వచ్చినప్పుడు తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు. దేవుడిప్పుడు యాకోబుకు కనపడుతున్నాడు, అతనితో మాట్లాడుతున్నాడు. రాత్రి దర్శనములందు దేవుడు యాకోబు యాకోబు అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు చిత్తం ప్రభువు అన్నాడు. ఆయన అన్నాడు, నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను. ఈజిప్టుకు వెళ్లడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జాతిగా జనముగా రూపొందిస్తాను. నేను ఈజిప్టుకు నీతో కూడా వస్తాను. అంతేకాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకొని వస్తాను. యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచుతాడు. గమనించాలి,
ఈజిప్టులో దేవుడు యాకోబును ఒక జాతిగా చేస్తానంటున్నాడు. మరి అలా చేశాడా? నిర్గమకాండం 1:7 ఏమంటోంది? ఇశ్రాయేలీయులు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికముగా ప్రబలిపోయారు. వారున్న ప్రదేశం వారితో నిండిపోయింది. ఈజిప్టులో జనాభా అనగా ఇశ్రాయేలు సంతతి విపరీతంగా అభివృద్ధి చెందింది. ఇది ఎలా జరిగిందంటారు? దేవుని వాగ్దానం. దేవుడే స్వయంగా మాట ఇచ్చాడు. నీవు ఈజిప్టుకు పద, నీతో కూడా నేను వస్తాను, నిన్ను ఒక గొప్ప జాతిగా రూపొందిస్తాను అన్నాడు దేవుడు. ఆడిన మాట తప్పని దేవుడు. యాకోబు లేచి బెయేర్షెబా నుండి వెళ్లిపోయాడు. ఫరో అతణ్ణి ఎక్కించి తీసుకుని రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ భార్యలను, తమ పిల్లలను ఎక్కించారు. ఫరో బండ్లు పంపించాడు. ఒక బండిలో యాకోబు కూర్చున్నాడు. వారు ప్రయాణమైపోతున్నారు. మా శ్రోతలు యాకోబు జీవితాన్ని భౌగోళికంగా 3 భాగాలు చేసి చూడాలి. 1 హారాను, 2 కనాను, 3 ఈజిప్టు. ఈ 3 భౌగోళిక ప్రదేశాలు మాత్రమే కావు, ఈ 3 ప్రత్యేకమైన ఆధ్యాత్మిక అంతస్తులు. యాకోబు హారానుకు వచ్చినప్పుడు చేతి కర్రతో వచ్చాడు. అతడు శరీరానుసారి. తరువాత హారాను నుండి పారిపోయి వచ్చాడు. లాబాను మామ వద్ద నుండి దూరంగా పరిగెత్తిపోయాడు. తన సహోదరుడైన ఏశావును కలుసుకోవడానికి భయపడ్డాడు. ఆ తరువాత కనాను భూమిలో దేవునితో కుస్తీ ప్రదర్శన అనగా దైవజనుడై ఉండి తన స్వశక్తితో పోరాడుతున్నాడు. ఆ తరువాత ఈజిప్టు. ఇక్కడ యాకోబు తన స్వశక్తితో నడవటం లేదు, పరిగెత్తటం లేదు, విశ్వాసంతో నడుస్తున్నాడు. యోసేపు ఆదికాండం గ్రంథంలో ఎక్కువ అధ్యాయాలు ఆక్రమించాడు. అయినా యాకోబు జీవితంలో ఆధ్యాత్మిక పరిణతి మనకు కొట్టవచ్చినట్లు కనపడుతోంది. మరోసారి ఇదే సత్యాన్ని పునరుద్ఘాటిస్తున్నాము. హారానులో యాకోబు జీవితం శరీరానుసారం, కనానులో జీవితం స్వశక్తితో పోరాడే ప్రయత్నం, ఈజిప్టులో అతని జీవితం విశ్వాసయాత్ర. ఇదే సత్యం ఈ రోజున మనందరికీ వర్తిస్తుంది. ఎప్పుడో ఒకసారి సువార్తను విన్నాము, దేవుని వాక్యం వినడం చేత విశ్వాసం కలిగింది, దేవుని వైపునకు మరలాము. ఆ తరువాత మన స్వప్రయత్నంతో కొంతకాలం పోరాడాము. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ పిమ్మట మనం కృపలో యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞానంలో ప్రయాణం సాగిస్తాము. ఈ 3 మజిలీలు ప్రతి విశ్వాసికి తప్పనిసరి. వారు అనగా యాకోబు, అతని యావత్తు సంతానం తమ పశువులను, తాము కనానులో సంపాదించిన సంపద యావత్తు తీసుకొని ఈజిప్టుకు వచ్చారు. అతడు తన కుమారులను, మనుమలను, కుమార్తెలను, మనుమరాండ్రను, తమ యావత్తు సంతానమును ఈజిప్టునకు తనతో పాటు తీసుకొని వచ్చాడు. దీనికి కారణం కరువు. చిన్న పిల్లలతో సహా యాకోబు తరలి వెళ్లాడు. వారితో పాటు పశువులను కూడా తీసుకువెళ్లాడు. ఇక్కడ వంశావళి పేర్లు వరుసగా రాయబడి ఉన్నాయి. ఒక్కొక్క పేరును చదువుతూ పోండి, చివరికి యేసు ప్రభువు వద్దకు వస్తారు. యాకోబు, అతని కుమారులు ఈజిప్టుకు వచ్చారు. ఇశ్రాయేలు అనగా యాకోబు కుమారుల పేర్లు ఇవి చాలా ఉన్నాయి. ఈ పేర్లను నిర్లక్ష్యం చేయవద్దు, జాగ్రత్తగా చదవండి. కొన్ని పేర్లు విచిత్రంగా ధ్వనిస్తాయి. 26వ వచనంలో యాకోబు కోడండ్రను వినాయించి అతనికి పుట్టి అతనితో ఈజిప్టుకు వచ్చిన వారందరూ 66. గమనించాలి, యాకోబుతో వచ్చిన వారి సంఖ్య ఇక్కడ పేర్కొనబడింది. వీరుగాక యోసేపు, అతని కుటుంబం కూడా ఉన్నారు. వీరు అంతకు ముందే ఈజిప్టులో ఉన్నారు. 27వ వచనం, ఈజిప్టులో అతనికి పుట్టిన యోసేపు కుమారులు 2. ఈజిప్టుకు వచ్చిన యాకోబు కుటుంబము వారందరూ 70 మంది. మొత్తం సంఖ్య ఇక్కడ చెప్పబడింది 70. ఈ వంశావళిలో యాకోబు సంతానం పేర్లన్నీ చెప్పబడ్డాయి. బైబిలులో ఈ పేర్ల జాబితాలు
ఎందుకు రాయబడినట్లు? దీనికి కారణం యేసుక్రీస్తే. ఈ పేర్లన్నీ చిట్టచివరికి యేసుక్రీస్తు వద్దకు నడిపిస్తాయి. ఈ పేర్లలో కొన్ని మత్తయి సువార్త 1వ అధ్యాయంలో చదువుకోవచ్చు. అలాగే లూకా సువార్త 3వ అధ్యాయంలో కూడా కొన్ని పేర్లున్నాయి. యేసు ప్రభువును బట్టే ఈ పేర్లు రాయబడ్డాయి. పాఠం ఇంతటితో